సత్యవేద సాగర్ గారి అద్భుతమైన ప్రసంగాలు అనేకమైనవి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రియేటర్స్ లైవ్ ఛానల్. విన్న మాటలు మా జీవితాలను మార్చేటంత గొప్పవిగా మీ బిడ్డలు స్వీకరించినట్లు కృప చూపించండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్లను, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ బిడ్డలను నాయనా, మరి కూడి వచ్చిన విశ్వాసులైన మీ పిల్లలందరినీ మీ ప్రేమలో భద్రపరచండి. సంతోషంతో, ఆనందంతో మా హృదయాల నిండా మీ వాక్యంతో మరి మా గృహాలకు చేరుకోవడానికి సమయాన్ని బిడ్డలు ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సమస్యలతో ఉన్న బిడ్డలకి పరిష్కారాన్ని చూపించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిలు పరిశోధన సదస్సు రాజమండ్రిలో ఈ 5 రోజులు మనకి దేవునితో ఉన్నట్టు, పరలోకంలో ఉన్నట్టు, మరి రోజు అయిపోతుంటే బాధ కలుగుతున్నట్టు చాలామందికి ఇలాంటి భావాలు ఉంటూ ఉంటాయి. నిజమే, ఇది చాలా గొప్ప మంచి అవకాశం. దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. మరి మీ మధ్యలో ఈరోజు ఇక్కడ చివరి ప్రసంగం. అదే ఇప్పుడు మనం వినబోతున్నది. మనిషి వెళ్ళే మందిరానికి మనసు వెళుతుందా? ఇలాంటి పాఠాలన్నీ పుస్తకాల్లో రాస్తూ ఉంటాను నేను. ఏమా కనుక సమాజానికి ఏది అవసరమో, ఏది కావాలో, దేవుడు కోరుకునే మార్పు మనలో రావాలంటే మనం ఏం వినాలో అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే ప్రియులరా, మనిషి వెళ్ళే మందిరాలకు మనసు వెళుతుందా? ఒక మంచి ఆలోచన నాకు వచ్చినప్పుడు ఇది సమాజంలో దేవుని బిడ్డలకి చెప్పాలి అనిపించింది. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా ఏదో ఒక దేవాలయానికి వెళుతూనే ఉంటారు. ఎవరికి నచ్చిన చోటికి వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏది దగ్గరగా ఉంటే ఆ చర్చికి వెళ్తారు. చర్చి కూడా మరీ దూరంగా ఉండకూడదు. ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెడితే తక్కువని అరుగు దొరికినట్టుగా ఉండాలి. అందుకనే క్రైస్తవ సమాజం అన్నీ తెలుసుకుని కూడా పలానా చర్చిలో వాక్యం లేదండి, పలానా చర్చిలో ఆత్మీయత లేదండి, పలానా చర్చిలో మంచి లేదండి, పలానా పాస్టర్ గారు మంచోడు కాదండి అని తెలిసినా సరే తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాం. ఏమండి, పలానా హోటల్లో టిఫిన్ బాగోలేదంటే అక్కడికి వెళ్తామేంటి? ఆటో దిగగానే, రిక్షా దిగ్గానే ముందు అడుగుతాం, అరే బాబు ఇక్కడ మంచి భోజనం హోటల్ ఏముందంటారు. మంచిదేంటి ఇంత తినిపోయేదానికి? ఆలోచించండి. బ్రతకడానికి, తినడానికి, కట్టుకోవడానికి అన్నీ మంచి కావాలి. దేవుని విషయాలు వచ్చేసరికి ఏదైనా పర్లేదు, పాస్టర్ గారు ఎలాగున్నా పర్లేదు, ఏమా ఆయన ఏం చెప్పినా పర్వాలేదు, కాకపోతే మన ఇంటికి దగ్గరగా ఉండాలి. అలా ఆలోచించి క్రైస్తవ బిడ్డలు ఏం కోల్పోతున్నారో ఆలోచించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న ఈ సమాజంలో మనుషులను మేల్కొల్పడానికి ఇలాంటి పాఠాలు అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. దేవుని బిడ్డలారా, బాగా వినాలి. ప్రపంచంలో సాధారణంగా ఎవ్వరూ చెయ్యని ప్రార్థన అపోస్తలుడైన పౌలు గారు చేశారండి.
చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు చదివినప్పుడు. నాకు తెలిసి సాధారణంగా ఎవరూ చెయ్యరు, నేను చెయ్యలేదు, ఎందుకంటే తెలియదు కనుక. వింటున్నారా? అలాంటి బ్రహ్మాండమైన ప్రార్థన అపోస్తలుడైన పౌలు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ప్రియులారా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్ములను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడుదా చదువుకున్నాయన్ని దేవుణ్ణి నమ్ముకొని క్రొత్తగా దేవుడి దగ్గరికి వచ్చిన బిడ్డలందరూ కూడా మనతో సహా ఈ 17వ వచనంలో ఉన్నదంతా మనం తెలుసుకోవాలని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపియగు తండ్రి యెహోవా తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు ఇదిగోండి. ఇలాంటి ప్రార్థన నాకు తెలిసి పాస్టర్ గారు చేసి ఉండరు. తండ్రి, నా దగ్గరికి ప్రజల్ని పంపిస్తున్నావు కదా, వాళ్ళకి వాక్యం చెప్పమంటున్నావు కదా, బాగా వినాలమ్మా, అటు ఇటు తిరగకూడదు, బాగా వినాలి. ఎంత కాన్సన్ట్రేషన్తో వింటే అంత చక్కగా మీ జీవితాలు మారుతాయి. ముందు మనం మారాలి. పాఠాలు నేర్చుకుంటే మనకు పరలోకం రాదు. విన్నారా? ఇవి నేర్చుకునే పాఠాలు కాదు, మార్చుకునే పాఠాలు. మారాలి. ఏమా రే ఎన్ని లెసన్లు విన్నావరా అని అడగడు దేవుడు కదా. చాలామంది అండి ప్రశ్నకు సమాధానాలు పాఠాలుగా నేర్చుకొని రెడీగా ఉన్నారు పరలోకం వెళ్తాకి. ప్రశ్నలు ఉంటాయి చూసారా, ఆ ప్రశ్నకు సమాధానాలు ఏంటది? ఏమండి, కయ్యేను భార్య ఎవరమ్మా? ఆదాము గారు కుమార్తె. తెలుసు కదా మీకు? తెలిసిపోయింది. రేపు ప్రభు వస్తాడు. ఏరా అబ్బాయి అన్నాడు అనుకోండి, నా కయ్యేను భార్య ఎవరో తెలిసిపోయింది ప్రభు అంటాడు. అయితే ఈట్రా అంటాడు. అయితే ఏంటి అంటాడు. అలా కాదు ప్రభా, మీరు ముగ్గురు వేరువేరో లేదా ఒక్కడో తెలిసిపోయింది నాకు, అందరనేమో త్రెత్తమంటున్నారు, నేను అలాగ అనలేదు బ్రతుకున్నప్పుడు, ముగ్గురు వేరువేరు అన్నారు అంటాడు. అయితే ఏంట్రా అంటాడు. ఆ అయితే ఏంటి అన్న దగ్గర దొరికిపోతాం మనం. అందుకే ఆ అయితే ఏంటో నేర్చుకునేదే మేం చెప్పేటువంటి పాఠాలు. ప్రశ్నకి సమాధానాలు తెచ్చుకుని సరి కాలు మీద కాలేసి కూర్చొని ఉన్నారు పరలోకానికి. ప్రశ్నకి సమాధానాలు తెలిస్తే పరలోకం రాదు. ఏం చేయాలి మరి? జీవితం మారాలి, మార్చుకునే పాఠాలు వినాలి, మారాలి. చూసారా పౌలు గారు ఎంత గొప్ప దైవ సేవకుడు, ఎంత మంచి సేవకుడు. చూడండి, నాయనా నీ వాక్యం చెప్తున్నప్పుడు నా దగ్గరికి ప్రజలు వస్తున్నారు కదా, ఆ వచ్చే వాళ్ళకి నువ్వేం చేస్తావంటే నీ కుమారుని రాక మా జీవితాలకు మార్పు ఇలాంటివన్నీ కలగడానికి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ముందుగా వాళ్ళ మనోనేత్రాన్ని వెలిగించు. 17వ వచనం ఫస్ట్లో ఏం చదువుకున్నాం? మరియు మీ మనోనేత్రము వెలిగించబడాలి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చిన ఆడబిడ్డలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా దేవుని దగ్గరికి ఫస్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళలో మొట్టమొదటిగా జరగవలసింది ఏంటి అని పౌలు గారు చెప్తున్నారంటే మనోనేత్రం అనేది వెలిగించబడాలంట. అది అప్పుడు మేం చెప్పేవన్నీ మీకు ఎక్కుతాయి.
ఈ ప్రసంగాలు, ఈ సెమినార్లు, ఈ పాఠాలు, ఈ చర్చిలో మరి ఈ మాటలు ఇవన్నీ మన బుర్రలోకి ఎక్కి మనం మారాలంటే ముందు మనిషిలో ఒక చేంజ్ జరగాలి. అదేంటి? మనోనేత్రము వెలిగించబడాలి. ఇదండి పౌలు గారు కోరుకుంటున్నాడు. ఏ పాస్టర్ గారు కోరుకోరు. నా దగ్గరికి వచ్చేవాడికి ఐశ్వర్యం ఇయ్యి, బిడ్డలనివ్వు, బంగారం ఇయ్యి, విదేశాలకు వెళ్ళి అవకాశం ఇయ్యి, ఆరోగ్యం ఇయ్యి అంటారు. కానీ దేవా నా దగ్గరికి వచ్చినోడికి మనోనేత్రం వెలిగించిన ఎవరని అంటారా? ఆలోచించండి. ఏంటంట? దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు ఏం ఓపెన్ అవ్వాలమ్మా? మనోనేత్రం అనేది వెలిగించబడాలి. ఈ మనోనేత్రం అంటే ఇంతకు అర్థం ఏంటి? మనో అంటే మనసు. ఏటమ్మా? మనో అంటే ఏంటి? మనసు. సైకాలజీ అంటారు. సైకాలజీ అంటారు. సైకో అంటే ఏమా? మనసు. ఏమా? సైకో అంటే సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం, మనసుకు సంబంధించిన శాస్త్రం. మరి మనసు కనబడుతుందా? ఆలోచించండి. మనసు అనేది కనబడుతుందా? కనిపించదు. మానవ శరీరంలో అతి ప్రాముఖ్యమైన అవయవం ఏదంటే ఏమంటాం? గుండె. ఇది కాదు. మానవ శరీరంలో ప్రాముఖ్యమైన అవయవం ఏదంటే గుండె అంటాం. ఏమండి? మనిషిని నడిపించే ప్రాముఖ్యమైనది ఏదంటే ఏం చెప్పాలి? మనసు. మనసు. ఆ మనసు పేరే దేవుడు చెప్పింది మనోనేత్రం. ఏటమ్మది? మనోనేత్రం. మనకి కుడి కన్ను ఎడం కన్ను గురించి తెలుసు, కానీ మనోనేత్రం ఏంటి? మళ్ళీ ఈ రెండు కళ్ళు గురించి తెలుసు మనకి. నీకు ఎన్ని నేత్రాలు ఉన్నాయంటే ఏం చెప్తాం? రెండు అంటాం. దేవుడేమో ఇంకొకటి ఉందబ్బాయి నీకు అంటున్నాడు. అదేంటది? మనసు. మనసు కూడా ఎలాంటిది? కన్ను లాంటిదేనంటండి. బాగా వింటున్నారా? మీకు ఇక్కడ చెప్తున్న ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవు. బయట పుస్తకాల్లో మీరు ఎక్కడ చూసినా ఉండవు, బైబిల్లోనే ఉంటాయి. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. తెలుగు పండిట్లుగా ఉన్న వాళ్ళకి, లేదంటే లోకంలో సైకాలజీ చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాని విధంగా దేవుడు ఇంత గొప్ప మాటలు రాశాడు. వింటున్నారా? ఏమా? సైకాలజీ అంటే ఏంటి? మనస్తత్వ శాస్త్రం. దానినే దేవుడు మనోనేత్రం అన్నాడు. మనసు కూడా ఎలాంటిది? కన్ను లాంటిది. ఎలాంటిదమ్మా? కదా? ఒకసారి మీ ఇంటికాడ ఉన్నవాళ్ళు ఎవరన్నా కళ్ళు మూసుకుని ఊహించుకోండి, వాళ్ళ రూపం గుర్తొచ్చేస్తుంది. విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోండి, కళ్ళు మూసుకుని. వచ్చిందా? దూరంగా ఉన్న వాళ్ళు ఈ కళ్ళకు కనపడరు, కానీ లోపల ఉన్న మనసు అనే కంటికి కనపడతా ఉంటారు. అందుకే దాన్ని కన్ను అన్నాడు దేవుడు, మనోనేత్రం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3. అంటే మనకు 3వ కన్ను కూడా ఉందా? దేవుడికి ఉంటుందా? 3వ కన్ను దేవుడికి ఉంటుందా? అందరికి ఉంటుందా? అందరికీ ఉంది. మనకున్న 3వ కన్ను పేరు ఏం పేరు? మనసు, మనోనేత్రం. అదెందుకు వెలిగించబడాలండి? బాగా వినాలి. 3వ నేత్రం అని చెప్పుకునే మనసు ఉందే, మనోనేత్రం, అదెందుకు వెలిగించబడాలి అంటే బాగా వినాలి ప్రియులారా. ఈ కళ్ళకి అక్షరాలు తెలుసు, అంకెలు తెలుసు, రంగులు తెలుసు, రూపాలు తెలుసు, కానీ అర్థం తెలియదు. వీటికి బాహ్య నేత్రాలుగా కనపడుతున్న ఈ 2 కళ్ళకి ఏమేం తెలుసు? రంగులు తెలుసు, రూపాలు తెలుసు, అక్షరాలు తెలుసు, అంకెలు తెలుసు, కంటికి కనిపించే బొమ్మలు తెలుసు. ఇవన్నీ తెలుసు దీనికి, కానీ ఈ కళ్ళకి అర్థం తెలీదు. అంటాం చూసారా? అమ్మ అనే పదం ఉంది చూసారా? ఈ కంటికి ఇది అని, ఈ కంటికి ఇది మాని తెలుసు. ఈ 2 కలిపితే వచ్చే అర్థం వీటికి తెలీదు. మరి అక్షరాలను కలిపితే వచ్చే అర్థం ఎవరికి తెలుసు? ఏమా? మనసుకు తెలుసు.
ఈ కళ్ళకి అర్థం తెలియదు, రంగులు, రూపాలు, ఆకృతులు, స్ట్రక్చర్ ఇవి తెలుసు అంతే. కానీ అక్షరాలు కలిపితే వచ్చే అర్థాన్ని చేసుకునేటువంటి శక్తి మూడో కన్నుగా పిలువబడుతున్న మనోనేత్రానికే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు కనపడేవాడా, అర్థమయ్యేవాడా? ఏమా, దేవుడు కనపడతాడా, అర్థమవుతాడా? అర్థమవుతాడు. ఎందుకంటే కళ్ళకు కనపడేది కాదు ఆయన, కానీ మనసుకు అర్థమవుతాడు. మనస్సుతో ఆలోచిస్తే ఆయన అర్థమవుతాడు. ఆయన ఏంటో తెలుస్తూ ఉంటుంది కదా. అంటే దేవుడిని అర్థం చేసుకునే కన్ను మనసు కాబట్టి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకుంటానికి వచ్చారు కాబట్టి, అందుకనే పౌలు గారు తెలివిగా, ప్రభువా వాళ్ళకి ఈ కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, కానీ నా దగ్గరికి వచ్చేవాడికి మాత్రం మనసుకి సమస్య లేకుండా కాపాడి వాళ్ళ మనోనేత్రాన్ని వెలిగించు, నిన్ను తెలుసుకుంటారంటున్నాడు. వింటున్నారా? మనసును వెలిగించుకుంటే మనకు ఎవరు అర్థమవుతారు? దేవుడు అర్థమవుతాడు. మనసు వెలిగించుకోలేనడికి దేవుడు అర్థం అవడం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా అలాగే ఉంటారు. మనసు అనేది మూడో కన్ను. వింటున్నారా? పూర్వకాలంలో ఇప్పుడు వెళ్తున్నట్టే దేవాలయానికి అప్పుడు కూడా వెళ్ళేవారంట. ఇశ్రాయేలీల కాలం నుంచి కూడా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో ప్రార్థనలకి, అప్పుడు కూడా అందుకే వెళ్ళేవారంట. చూశాడు యెషయా గారు, చిటిక్కున ఒక మాట తగలనిచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గారు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనం, నా సన్నిధిని కనపడవలనని వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరో? ఏ భాషగా రమ్మన్నారు మిమ్మల్ని అంటున్నాడు. విన్నారా? నా సన్నిధిని కనపడవలనని వచ్చుచున్నారంట. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం దేవాలయానికి ఎందుకు వెళ్ళావా అని అడిగితే ఏమా ఆయన అంటున్నాడు, కనపడడానికి వెళ్ళేవారంట. ఇంతకీ ఏం కనపడడానికి? ఏమా ఇప్పుడు అంతేనండి. చాలామంది చాలా దేవాలయాలకి టాలెంట్ చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. మంచి చీర కట్టుకుని, ఇలాంటి చీర ఈ చర్చిలో ఎవరికి లేదని చూసుకోవడానికి, ఇలాంటి నెక్లెస్ ఎవరు వేసుకోలేదని చూసుకోవడానికి, నేను వేసుకున్న ప్యాంటు షర్ట్ ఎవరికి లేదని చూపించుకోవడానికి కదా, మనం వేసుకొచ్చిన కారు ఎవరికి లేదని చూపించుకోవడానికి, మన స్టేటస్ మనం ఏంటి అనేది తెలియపెట్టడానికి దేవాలయాలకి వెళ్ళేటువంటి బ్యాచ్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడే చూసిన దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని కనపడడానికి వస్తున్నారా? ఏమ్మా, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? జీవితాన్ని మార్చుకోవడానికి రావాలి, దేవుని మాటలు వినడానికి రావాలి, ఒకవేళ లోపం ఉంటే సరి చేసుకోవడానికి రావాలి. కృతజ్ఞతగా దేవుడికి అన్నీ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతావచనాలు వల్లించడానికి రావాలి. తండ్రి, నాకు అన్ని ఇచ్చావు, నా నుండి నువ్వేం కోరుకున్నావు నాయన, నన్నేం అడగలేదు కదా, నీ ప్రేమ ఎంత గొప్పది అని దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేసుకోవడానికి వెళ్ళాలి తప్ప కనిపించడానికి, టాలెంట్ చూపించడానికి వెళ్తున్నారంట. చూసారా ఎందుకు వెళ్ళేవారంటమ్మా? నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చున్నారే అంటున్నాడు. ఏమంటే మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మీరు చూడండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడానండి అటెండెన్స్ ఉంటే చాలు పాస్ అయిపోతారు. 7th క్లాస్ ఇప్పుడు తీసేశారు పబ్లిక్. మా చిన్నప్పుడు 7th కూడా పబ్లికే. నాకు తెలిసి 7th క్లాస్ 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 7th క్లాస్ కూడా పబ్లికే. మాస్టర్లు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందుకే ఆ రోజుల్లో 5వ తరగతి చదువుకున్నా సరే వాళ్ళకి మాస్టర్ ఉద్యోగం వచ్చేది. హై రిగ్రేడ్ టీచర్స్ అంటారు వాళ్ళని. 5th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా, మా అమ్మోళ్ళ కాలంలో 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా
లేదంటే 8th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా టీచర్స్. అప్పుడు 8వ తరగతి చదువుకుంటే చాలు వాళ్ళు టీచరు. 8వ తరగతి చదువుకుంటే టీచర్ ఉద్యోగం వచ్చిందంటే 8th క్లాస్ స్టాండర్డ్ ఎంఎస్సి స్టాండర్డ్. అప్పుడు 8వ తరగతి చదివితే ఇంగ్లీష్ వచ్చేది, హిందీ వచ్చేది, మ్యాథ్స్ వచ్చేది, ఫిజిక్స్ వచ్చేది, కెమిస్ట్రీ వచ్చేది, అన్నీ వచ్చేవి దాంట్లో వాళ్ళకి, అన్నీ వచ్చేవి. ఈరోజు చెప్పుకోవడానికి మాత్రమే డిగ్రీ, బై హార్ట్ రీడింగ్, వాళ్ళతో ఏగలేక బట్టి పట్టాం, అంతే కదా. ఈరోజు విద్యా వైద్యం అనేది రోడ్డెక్కేసింది, అవునా కదా. విద్యా వైద్యం అనేది రోడ్డెక్కేసింది. చిన్నప్పుడు 10 గ్రామాలకు ఒక హై స్కూల్ ఉండేది. కాన్వెంట్లు గీన్వెంట్లు అవి లేవు. 10 గ్రామాల ప్రజలందరూ, చిన్నపిల్లలందరూ అక్కడికి వచ్చేయడమే స్కూల్ దగ్గరికి. చాలా స్ట్రిక్ట్గా ఉండేది, అంతేనా. అలాగే 10-15 గ్రామాలకు కలిపి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు సందుకి హాస్పిటల్, సందుకి కాన్వెంట్ కదా. ఈ విద్యా వైద్యం అనేది రోడ్డెక్కేసింది. ఆలోచించండి, కాలం మారిపోతుంది, మనుషులు మాత్రం అలాగే కఠినాత్ములుగా ఉండిపోతున్నారు, అలాగే ఉండిపోతున్నారు. దేవుని బిడ్డలారా, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడానండి అటెండెన్స్ ఉంటే చాలు, పాస్ అయిపోతారు మీరు. 6వ తరగతి వరకు హాజరు ఉంటే చాలు, మీకు ఏమి రానవసరం లేదు. ఆకి ఎన్ని మెలుగులు ఉంటే తెలపన పర్లేదు, మీరు పాస్ అయిపోతారు. 1st నుంచి 6th వరకు. 7th పబ్లిక్ ఉండేది. తర్వాత 8, 9 కూడా ఈజీయే, అటెండెన్స్ నుంచి పాస్ అయిపోతారు. 10th క్లాస్లో బీ కొట్టుకునేది పబ్లిక్. 10th క్లాస్లోకి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది కనుక కష్టంగా ఉండేది. అలాగనుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఏమీ నేర్చుకోకుండా బొమ్మల్లాగా వచ్చి బొమ్మల్లాగా వెళ్ళిపోతే ఎలాగైతే 10th వరకు పబ్లిక్ ఉండదో అలాగే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీకు తెలుసో తెలీదో, ఇక్కడికి వచ్చేసరికి 1st నుంచి 10th వరకు ప్రతి సబ్జెక్టు కూడా పబ్లిక్ ఎగ్జామినేషనే, ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ అటెండెన్స్ చూసి దేవుడు పరలోకం ఇవ్వడు. మీరు ఎన్ని వారాల గుడికి వచ్చారు, ఎన్ని వారాలు ఏమేమి తెచ్చారో అన్ని రాసుకోడు దేవుడు, వింటున్నారా. వచ్చిన మీరేం నేర్చుకున్నారో ఆలోచిస్తాడు, వచ్చిన మీరేం చేశారు అది కావాలి దేవుడికి. అది చూపించుకోవడానికి, నాయనా పోయిన వారం నేను ఎలా చేశాను, ఇదిగో నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను అని చెప్పడానికి రావాలి. ఏటోనండి పోయిన వారం వచ్చారనుకోండి, ప్రార్థన ఏమేం చేస్తారు తెలుసా, నాయనా నేను దుర్మార్గుణ్ణి, నేను దోపిడీగాణ్ణి, నేను మోసగత్తిని ప్రభువా అంటూ ఉంటారు. సరే, ఈ వారానికి దొంగోడివి, మోసగత్తివి, అబద్ధాల కోరివే. మరలా వచ్చే వారం కూడా అదే మాటలు. మళ్ళీ వచ్చేవారు ఏమైనా కొత్త చెప్తే ఏందని దేవుడు చూస్తుంటే మళ్ళీ ఏమంటారు, నేను దొంగని ప్రభువా, నేను దోపిడీగాని ప్రభువా, నేను మోసగాని ప్రభువా, నేను మోసగత్తిని ప్రభువా అంటారు. సరే, 2వ వారం అయిపోయింది, 3వ వారం అన్నా నేను మారాను ప్రభు అని చెప్తామని చూస్తుంటే మళ్ళీ అదే మాట. ఎట్లా దేవుడి దగ్గరికి వచ్చి నేను దొంగనే, నేను కోరి నేను వ్యభిచారిని అంటారు ఏంటండి. ఏది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి మీద మాట అనండి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినోడు దొంగోడు కూడా నాకు ఏ పాపం తెలియదు అంటాడండి. ఇదేంటండి బాబు, దేవుడి దగ్గరికి వచ్చిన నేను దొంగని ధైర్యం చెప్తున్నాడు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు తప్పు చేసినా అబ్బాయి నాకు ఏ పాపం తెలియదు దగ్గర అంటాడు ఫస్ట్, లేకపోతే ఏకెత్తారండి. ఇదేంటి మరి దేవుడి దగ్గరికి వచ్చి గరణగా కాళ్ళ దగ్గర వేసుకుంటే, నాయన పేకాటగాను, నాయన నేను కోడి పందాలు గాండి తండ్రి, నేను పచ్చి వ్యభిచారిని ప్రభు అంటే పక్కన అవును ప్రభు అంటూ ఉంటారు. నేను దొంగను నాయన అంటే అవును ప్రభు అంటూ ఉంటారు. ఇదేంటిది, దేవుడి దగ్గరికి వచ్చి ఇవే మాటలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలా మాట్లాడడం కదా మరి. ఆలోచించండి, అంటే దేవుడు కనపడట్లేదు ఏమనడం లేదనా, ఏమనడా అలా వచ్చేవారంట, కనపడడానికి వచ్చేవారంట. కనపడడానికి వస్తే పరలోకం రాదు, నేర్చుకోవడానికి మార్చుకోవడానికి రావాలి. అలా రావాలంటే దేవుడి దగ్గరికి వచ్చినోడికి ఫస్ట్ ఏం వెలిగించబడాలి, మనోనేత్రం వెలిగించబడాలి. ఈ సంగతి మనకు తెలియలేదు కానీ దయ్యానికి తెలిసిపోయింది. తెలుసా మీకు?
దయ్యానికి తెలిసిపోయింది, మనిషికి మూడో కన్ను ఇచ్చాడు దేవుడు, ఈ కన్ను కనుక ఓపెన్ అయితే ఆయన ఏంటో వీడికి అర్థమైపోతాడు కనుక ఏదో రకంగా కళ్ళు మూసేస్తే అంటే మనసు కప్పేస్తే వీడి ఇంక దేవుడికి పనికి రాకుండా పోతాడు నా కొడుకు అనుకుని సాతాను అందరి మూడో కన్ను పొడి చేసిందంట కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం అండి బాబు. సువార్తలో క్రీస్తు మహిమను కనపరిచే మాటల ఫోకస్, మహిమ వింటున్న వాళ్ళ హృదయాలలోకి దూరిపోయేదంట. క్రీస్తు సువార్త ప్రకాశం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవిత విధానం త్యాగపూరితంగా అపోస్తులు నిలబడి ప్రపంచ ప్రజలకు ప్రకటిస్తుంటే వాళ్ళ మాటల్లో ఉన్న తేజస్సు, వాళ్ళ మాటల్లో ఉన్న ప్రభు యొక్క కృప, వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి దేవుని యొక్క భావాలు వినేవాళ్ళు మనసుల్లోకి దూరిపోతుందంట. అలాగే ఎక్కడ దూరిపోతే వీడు మారిపోతాడని సాతానికి తెలిసిపోయి అది కనబరిచే క్రీస్తు సువార్త ప్రకాశము వినేవారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రమునకు ఎంత ఎంత తెలివైందండి బాబు సాతాను. మనమేమో కబ్బు నూనె రాసి సిలువు గుర్తిస్తే పోతుంది అనుకుంటున్నాం. ఎంత తెలివైందండి బాబు. దేవుడు ఎన్ని వందల కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నాడో అది కూడా అలాగే ఉంది. వెరీ టాలెంటెడ్ అండి సాతాన్ అంటే. అవునండి, సాతాన్ అంటే ఏమనుకుంటున్నామండి? చాలా టాలెంటెడ్, చాలా క్రిమినల్. మన దగ్గర ఉన్నట్టే తెలీదు. తెలుసా మీకు? దేవుని మందిరాల్లో, దేవుని మీటింగ్లో దేవుడు ఉంటాడు అనుకుంటున్నాం మనం. ఆవిడ కూడా వస్తుంది, మన కూడాను ఆవిడ కూడా వస్తుంది. సాతాన్ ఎంత మంచిదంటేనండి, బాప్తీసం తీసుకొద్దని చెప్పదు. చెప్పిందా ఎవరికన్నా? ఎవరికి చెప్పదు. బాప్తీసం తీసుకోకుండా ఎప్పుడని చెప్పిందా సాతాను? చెప్పదు. బైబిల్ కొనుక్కోవద్దని చెప్పింది ఏంటి? అది చెప్పదు. ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్తుందా? అస్సలు. బాప్తీసం తీసుకో, బైబిల్ కొనుక్కో, ప్రార్థనకి వెళ్ళిపో, నీ మనసు నాకు ఇచ్చుకో. ఏమంటది? బైబిల్ కొనుక్కో, 1 కాదు 4 కొనుక్కో. కింగ్ జేమ్స్ వెర్షన్, గిజ్జన్ వెర్షన్, ఆడి వెర్షన్, వీల్ వెర్షన్, తెలుగు బైబిల్, కన్నడ బైబిల్, మరాఠీ బైబిల్, బైబిల్ అంటూ ఎన్నైనా కొనుక్కో, అక్షరం కూడా నేర్చుకోకూడదు. ఒక్కోళ్ళకి 5 బైబిల్ 6 బైబిళ్ళు ఉంటాయండి. పొరపాటున చదువుతారండి? ఎప్పుడైనా చదువుతారా? మహా చదివితే క్రైస్తవ బిడ్డలకి నాకు తెలుసండి, పట్టుమని వస్తే ఒక 5-6 రిఫరెన్స్లు గట్టిగా వస్తాయండి. ఆ 5-6 అన్న ఎందుకు వస్తాయంటే వాటితో మనకి భూమి మీద జీవితం ముడిపడి ఉంది కనుక. అదే పెళ్ళికి ఏమి ఎబ్బిరి పత్రిక, ప్రయాణానికి ఏమో కీర్తన గ్రంథం 121. నీ రాకపోకలు ఏంది యెహోవా నీకు కాపలాగా ఉంటాడు. ఎందుకంటే రోడ్లు బాగలేవు, రోజులు బాగలేవు. విన్నరా? గర్భఫలము దేవుడిచ్చు, పుట్టినరోజుకి 1, సమాధి కార్యక్రమానికి 1, గృహప్రవేశానికి 1, పెళ్ళికి 1, దినానికి 1. ఇలాగా దావీదు గారు గొలియాతుని కొట్టడానికి 4 గులకరాళ్ళు ఎరుకున్నట్టు దావీదు గారు గొలియాతుని చంపడానికి 7లో 4-5 గులకరాళ్ళు ఎరుకున్నాడంట. అలాగా ఈ మహాసముద్రంలో 5-6 వాక్యాలు ఎరుకున్నారు. ఎంత ధీమాగా ఉన్నారో పర్లోకం వెళ్ళిపోదాం. ఎంత ధీమాగా ఉన్నారండి బాబు. చాలా గరణగా మోసపోతున్నారండి. నాటకం అనుకుంటున్నారు దేవుడు అంటే. పాస్టర్ గారిని డింగి గుడ్డే ఇచ్చేయచ్చు, మోసం చేసేయచ్చు. దేవుడు మోసం చేయగలవండి? చాలా మోసపోతున్నాం ప్రియులరా. బాగా ఆలోచించాలి. అందుకనే సాతానంట చాలా తెలివైంది. ఈ కళ్ళు బాగానే ఉంచిందంట అందరికీ.
ఈ కళ్ళు జోలికి రాలేదు సాతాను ఎప్పుడు కూడా. ఈ చెవుల జోలికి కానీ, ఈ కళ్ళ జోలికి కానీ, కాళ్ళ జోలికి కానీ, దేని జోలికి రాదు. ఈ కళ్ళను బాగా ఉంచి ఏ కన్నుకి ఏమా గుడ్డిదానం కలిగేసింది? ఇదేంటి ఈ కళ్ళు జోలికి రాకుండా దాని జోలికి ఎందుకు వెళ్ళింది? అమ్మ బాబు, ఎంత తెలివండి బాబు, ఎంత తెలివండి సాతానికి. ఈ కళ్ళకి ఏం ప్రాబ్లం రానివ్వదు, అవసరమైతే కళ్ళజోడు వేయించుకోమంటుంది కదా. ఈ కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కళ్ళజోడు వేయించుకో, భూతత్వం వేయించుకో, 2 కళ్ళజోళ్ళు వాడుకో, రీడింగ్ ఒకటి, సైట్ ఒకటి. అలాగనా ఈ కళ్ళ బాగానే ఉంచింది, లోపల ఉన్న మనోనేత్రానికి మాత్రం గుడ్డితనం కలిగజేసి. దీన్ని బాగా ఉంచి దాన్ని ఎందుకు మూసేసింది అంటే, అది దేవుణ్ణి తెలుసుకునే కన్నది మనసు. చూసారా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్న వాడికి తెలియని రహస్యం. దేవుడు అంటే ఎప్పుడని సాతానికి ఎంత బాగా తెలిసిందో చూడండి. వింటున్నారమ్మా? వింటున్నారా? ఏ నేత్రానికి గుడ్డితనం కలిగజేసిందమ్మా? మనోనేత్రం. మనోనేత్రం ఏంటమ్మా? మనోనేత్రం అంటే ఏంటి? మనసు. మనసు కూడా కన్నే. అదెందుకు, దానికి ఎందుకు కన్నా మరి చేసింది అంటారా? గుడ్డితనం కలిగజేసింది అంటారా? ఆ దేవుణ్ణి తెలుసుకునే కన్ను, దేవుడి గురించి ఆలోచించే కన్ను మనసు, దేవుని భావాలు దాచుకునే మనసు అది. అయితే మీకు ఒక మంచి మాట తెలియాలి, మీకు ఒక మంచి మాట తెలియాలి, బాగా వినాలి. చివరి రోజు కదా, ఇక మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాను. ఏమా, మంచి ప్రసంగాలు తమ్ముడు చాలా కష్టపడి చెప్తున్నారు, అన్నీ వినండి, నేర్చుకోండి. దయచేసి మీ జీవితాలను మార్చుకోండి. ఎవరికో చెప్పడం సెకండరీ థింగ్, అది ముందు మీకు మీరు చెప్పుకోండి. నేను చచ్చిపోతే పరలోకం వెళ్తానా అనే థాట్, అనే ఆలోచన మీకు రావాలి. మీరు మారాలి ముందు. వింటున్నారా? అందుకే సాతాను మనసుకి, మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసిందంట. మనోనేత్రం అనే మనసు ఎలాంటిది అంటేనండి, ఇంటికి కరెంట్లో ఉన్నటువంటి మెయిన్ లాంటిదండి. ఇంటికి కరెంట్ పెట్టుకుంటాం కదమ్మా, కరెంట్ పెట్టుకున్నప్పుడు మెయిన్ వేస్తారా? మనకి మెయిన్ ఉంటుందా? మెయిన్ అని ఒక అట్టదా, ఒక చెక్క దానికి బిగించి ఉంటుంది చూసారా? మెయిన్ ఉంటుందా? మీకుందా? అలాంటిది ఉంటుంది చూసారా? ఏమండి, మీరు బాగా ఆలోచించండి. ఇంట్లోనండి 4-5 రూములు కట్టుకుంటాం కదా. ఈ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఈ ఇంట్లోనేమో కూలర్ ఉంటుంది, లేదంటేనేమో ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, బెడ్ బల్బ్ ఉంటుంది, మామూలు బల్బ్ ఉంటుంది, వంటగదిలో లైట్ ఉంటుంది, వంటగదిలో మిక్సీ ఉంటుంది, బయట మళ్ళీ లైట్లు ఉంటాయి కదా. ఇన్ని గదుల్లోకి తిరిగి అన్నీ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి కష్టపడాలంటే ఒక చోట ఆపితే మొత్తం ఆగిపోతాయి. ఎక్కడండి? మెయిన్. అదే అందుకే దానికి పేరెట్టారేమో మెయిన్. ఇక్కడ కట్టేస్తే మొత్తం ఆగిపోతారని. వింటున్నారా? అలాగా మన దేహములో ఉన్న ప్రతి శరీర అవయవానికి కనెక్షన్ మెయిన్ ఇటది మనసు, 3వ కన్ను. పాపం దానికి కూడా గదికి తిరగలేదు సాతాను కూడాను. చెయ్యిలోకి వచ్చి చెయ్యి ఇరిచేసి, కాళ్ళలోకి వచ్చి కాళ్ళు ఇరిచేసి, కంట్లోకి వచ్చి ముంజికేలా పొడి చేసి, 2 ముక్కుల్లోనూ ఎళ్ళేడు తిప్పేసి కదా, పుచ్చకాయ తిన్నట్టు బుర్రలోకి చేయటం, మెదడు తినేసి, ఎంత పడలేదు అది కూడా. ఇంటికి మెయిన్ ఉన్నట్టు ఇటు ఒంటికి మెయిన్ ఏదో ఆలోచించింది. ఆలోచిస్తే అప్పుడు దొరికింది మెయిన్ స్విచ్ ఎక్కడుందో. ఇడది మనసు గనక క్లోజ్ చేసేస్తే వీడి చేతులు, వీడి కాళ్ళు, వీడి కళ్ళు, వీడి మెదడు, వీడి ముక్కు, వీడి నోరు, వీడి చెవులు ఎవరికి పనికి రాకుండా పోతాయి? దేవునికి పనికి రాకుండా పోతాయని మానవ దేహానికి దేవుడిచ్చిన మెయిన్ ఏదో ఆలోచించి దాన్ని బ్లాంక్ చేసేసింది. ఎంత తెలివైంది! అందుకే కాళ్ళు దేవుడు పనికి రావు, చేతులు దేవుడు పని కోసం రావు. బైబిల్ చదివితే చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ చదువుతుంటే ఏమొస్తుంది అంటారు? నిద్ర వచ్చేస్తుంది సార్ అంటూ ఉంటారు. మరి భోజనం చేసేటప్పుడు అవసరమైతే చీపురు పుల్లు ఎలా పెట్టుకుంటాం, ముక్కలు పెద్ద కనపడాలి. బావురు గుండ్లా మొహం పెట్టుకుని ఇలా కళ్ళు ఇలా పెట్టి చూసుకోవాలి. అన్నం తినేటప్పుడు నిద్ర రాదు.
వస్తుందా? బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుని నిద్ర వస్తుందా? మొత్తం పరస పడిపోతాడు, ఎడబడిపోతాడు. అలాంటి విషయాల్లో మాత్రం మనకి నిద్ర అనేది రాదు. చేపల కూర తినేటప్పుడు ఎలా ఉంటామండి? నిద్రపోతే ఇలా కలిపేసామనుకోండి ముళ్ళుతోటి, గొంతుకులు అడ్డపడిపోద్ది, ఈ ఇంటికి వెళ్ళిపోవాలి, 50,000 20,000 బిల్లు వేస్తారు. అందుకని బాస్పెట్లు వేసుకొని చక్కగా బుద్ధిమంతుల్లో కూర్చొని ప్లేడు దగ్గర ఇట్టుకొని ముళ్ళుకు ముళ్ళు, శంకుకి శంకు, తోకకు తోక, ఈక తీసి మెత్తగున్నదంతా ఏరుకుంటాం. అక్కడ రాని నిద్ర ఇక్కడ ఎందుకు వచ్చేస్తుంది మరి అంటే, బైబిల్ చదువుతున్న నిద్ర వస్తుంటే అర్థమేంటి తెలుసండి మీకు? లైట్ ఆరిపోయింది. వింటారా? వాక్యం విన్నా మీరు మారట్లేదంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మెయిన్ ఆపేసుకుని వచ్చారు, మెయిన్ ఆగిపోయింది. దేవుడు నమ్ముకున్నాక ఇంకా బూతులు మానలేకపోతున్నానండి, త్రాగుడు మానలేకపోతున్నానండి, ఏమండి అబద్ధాలు మానలేకపోతున్నానండి అంటాం కదా. దానికి అర్థం ఏంటనుకుంటున్నారు? మెయిన్ కట్టేసింది. సాతాను మనోనేత్రానికి ఏం చేసింది? గుడ్డితనము కలుగ చేసింది. ఏదైతే దేవుని గురించి తెలుసుకోవలసిన మనసు దేవుడు మనకిచ్చాడో దాన్ని మూసేసింది. అందుకే ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా మారరు, ఎన్ని ప్రసంగాలు విన్నా పట్టించుకోరు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం. యాత్ర మాత్రం, ప్రయాణం మాత్రం పరలోకమే, కానీ రూటు తప్పిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది లోకం. మనోనేత్రం, మనసు, దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసండి? పలక. హృదయం అనేది ఏంటి? పలక. హృదయం అంటే గుండె కాదండి, హృదయం అంటే గుండె కాదు. హృదయం అన్నా, మనసు అన్నా, మనోనేత్రం అన్నా ఇవన్నీ ఒకటే, మనసుకున్న పేర్లు అవి. ఏమా? హృదయం అంటే ఏంటి? హృదయం అన్నిటికంటే మోసకరమైంది అనగానే గుండె ఒకటే మోసకరమైంది, కిడ్నీ మంచిదని ఏంటి? ఏమా? హృదయం మోసకరమైందంటే గుండె మంచిది, లివర్ చెడ్డదని కాదు. హృదయం అంటే ఏంటి? మనసు. అవయవాలకు పాపం పుణ్యం తెలియదు పాపం, వీటికి బాగా వినాలి కదా దేవుని బిడ్డలారా. ఆ మనసునే దేవుడు ఏమన్నాడంటే హృదయం అన్నాడు. ఎందుకంటేనండి, దేవుడు బైబిల్లో ఇచ్చిన మాటలు మన హృదయం మీద రాసుకోవడానికంట. ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనేది కూడా పలకంట, అక్కడ రాసుకోవాలంట. ఇక్కడ బైబిల్లో ఉన్నది కాగితాల మీద రాసుకోవాలి, కాగితాల మీద రాసుకున్నది హృదయంలో రాసుకోవాలి. మాస్టర్ చూడండి, సంవత్సరం అంతా సోషల్ స్టడీస్ పాఠం చెప్తారు స్కూల్లో. చెప్తారా? అప్పుడు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది, మీకు నోట్ బుక్ ఇస్తారు, నోట్ బుక్లో రాసుకోవాలి కదా. టెక్స్ట్ బుక్లో చెప్పింది నోట్ బుక్లో రాసుకోవాలి, టీచర్ చెప్పింది కూడా బుక్లో రాసుకోవాలి కదా. ఎందుకు రాసుకోవాలి బుక్లో? పరీక్షలు వస్తాయి కదా. వింటున్నారమ్మా? నోట్బుక్లోను టెక్స్ట్ బుక్లో చూసి ఎందుకు రాసుకోవాలనుకుంటున్నారు? ఎగ్జామ్స్ వస్తాయి కదా. అప్పుడు మీరు రాసుకున్న నోట్బుక్ తీసుకెళ్ళి రాసుకోవాలి కదా అక్కడ. ఏంటమ్మా? స్కూల్లో చెప్పింది పాఠాలన్నీ నోట్బుక్లో రాసుకుంటున్నారు. ఎందుకు? పబ్లిక్ పరీక్షలో పుస్తకం పెట్టి రాసుకుంటాకా? మరి ఎందుకు? నోట్బుక్లో రాసుకున్నది హృదయంలో రాసుకోవాలి. పరీక్షల్లో అందుకే పుస్తకాలు చూడండి ఎవరు. ఎగ్జామినేషన్ హాల్లో ఎందుకు బుక్స్ తీసుకురాని ఎవరు తెలుసా? సంవత్సరం అంతా చెప్పిందల్లా ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాసుకుని వెళ్ళాలి పరీక్షకి. అదే కొంతమంది చేతుల మీద, అరికాళ్ళ మీద, కాలర్ మీద అక్కడెక్కడ రాసుకుని వెళ్తూ ఉంటారు, ప్యాడ్ మీద. ఇవన్నీ అనిపించేసాం. చిన్నప్పుడు మనకి ఎవడో చెప్పక ఇలాగే రాసేసాం కదా. ఎక్కడైతే మాస్టర్ కనపడదో అక్కడ రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తెలివైన వాళ్ళు ఎక్కడ చూసినా పట్టేస్తారు. సంవత్సరం అంతా చెప్పిన పాఠం నోట్స్లో రాసుకున్న పాఠాలు హృదయంలో రాసుకుని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి బుక్ లేకుండా మనసులో నుంచి తీసి రాయాలి అక్కడ అలా అడిగే ప్రశ్నలకి. అందుకే హృదయం అనేది కూడా ఏంటమ్మా? తమ్ముడు మంచినీళ్ళు ఇవ్వకండి అమ్మా, డిస్టర్బెన్స్. తర్వాత ఇద్దాం. స్పీకర్ నేనే తాగలేదు.
కాసేపు ఆగండి ఇద్దరు కానీ. ఏమా బాగా వినాలి. హృదయం అనేది ఏంటమ్మా? పలక. హృదయం ఏంటి? పలక కదా, మంచి పలక హృదయం అనేది. ఏమండి ఇంకొక మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ సేవకుడికి తెలియని నిజం ప్రభుకు తెలిసిపోయింది మొదటి శతాబ్దంలో. మార్క్సు వార్త 7వ అధ్యాయం. ప్రపంచంలో ఇంతవరకు ఏ సేవకుడికి తెలియదండి. ఎందుకంటే బాబు అందరూ వస్తారు కదా, ఎవరి మనసు ఎలాగుంటుందో ఎవరికి తెలుసు? ఏమండి మా దగ్గర 1,00,000 మంది ఆరాధిస్తున్నారు, మా దగ్గర 10,000 మంది ఆరాధిస్తున్నారు, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు కదా. అంటే తాయం అనమాట, బెల్లం. అక్కడ 1,00,000 మంది ఉన్నారంటే అర్థం ఏంటన్నమాట, ఆహా నేను కూడా 1,00,000 మంది వెళ్తున్న చర్చికి వెళ్తే ఎంత బాగా చెప్పుకోవచ్చు అనుకుంటున్నారు. 1,00,000 మంది అక్కడ నిన్ను ఆరాధిస్తున్న, అందులో ఒక్కడైనా పరలోకానికి వెళ్ళి పెంచారా? ఎంతమంది వస్తున్నారనేది కాదు, ఏమి నేర్చుకుంటున్నారనేది కావాలి సేవకుడికి. సేవకులు ప్రజల్ని, జనాభాని చూసి లెక్కించుకుంటారు తప్ప ఎవడు మారాడు ఎవరు మారలేదు ఎవరు నటిస్తున్నాడు ఎవరికి అవసరం లేదు. కానీ ప్రపంచంలో ఏ సేవకుడికి కనిపించని చోటు, ఏ సేవకుడు ఆలోచించని పద్ధతి ప్రభువారు ఆలోచించారు మొదటి శతాబ్దంలో. 7వ అధ్యాయం మార్క్సు వార్త 6వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాడంట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గానబ్బాయ్, వారి హృదయము దూరంగా ఉందంట. బా ఏంటండి ఇది? ఎంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ థింగ్ అండి యేసుప్రభు గారు కనిపెట్టేశారు. ఏ సేవకుడు అనుకుంటాడో నా దగ్గరికి వస్తున్నాడు మారు మనసు ఉందో లేదో, వాక్యం వింటున్నారో లేదో, ఇంటికి వెళ్ళాక ఎలాగుంటున్నారో, వీళ్ళు ఏమైపోతారో అనేటువంటి పర్యవేక్షణ ఎవరికైనా ఉంటుందండి అసలు? మహా వస్తే 1వ తారీఖు 2వ తారీఖున వస్తారు ఇంటికి. అప్పుడు ఎందుకు వస్తారు? జీతాలు వస్తాయండి. అదిగో ఏమా అప్పుడు ఎందుకు వస్తారంటే దానికోసం వస్తారు. అలవాటు అయిపోయింది ఇదంతే. పాస్టర్ గారికి ఎంతో కొంత ఇస్తే దేవుడు నాకు పరలోకమని అడుగుతాడు, ఆయన అడుగుతాడు, ఈయన ఇస్తాడు, అని వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. అడగడానికి ఈయనెవరో, అడిగించుకోవడానికి మీరెవరు? టీవీల్లో ప్రసంగాలు చేసి అమ్మా మీ అవసరాలు ఉంటే మాకు రాయండి అనగానే టకటకా రాసేస్తూ ఉంటాం. నాకు బాగోలేదు, మా తోడళ్ళకి బాగోలేదు, మా మేనమాకు బాగోలేదు, మా అమ్మాయికి బాగోలేదు, మా తాతకు బాగోలేదు అని రాస్తాం. దేవుడికి బాగుంది ఏంటి? దేవుడికి బాగుందండి ఏమా? రాయడానికి మనం ఎవరు, అడగడానికి ఆయన ఎవరు? ఆయన ఎలా ఉన్నాడో తెలియకుండా, ఆయన మనసు ఏంటో అర్థం చేసుకోకుండా, ఏమా ముందు ఎవరైనా ప్రార్థన చేయమంటే ఏమని అడగాలి? అమ్మా మీరు మారు మనసు ఉందా, మీకు రక్షణ ఉందా, మీ కుటుంబం దేవుళ్ళు ఎదుగుతున్నారా, ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నావు, ఆయన మంచోడేనా అనాలవుతా? అబ్బాయి నేను ఎంతంటే అంతే దేవుడికి, నువ్వు రాయంతే నేను రాస్తాను నీకు ఆదమంటాడు. పచ్చి మోసం అండి. వింటున్నారా? ఎంత కండిషన్ తెలుసా? ప్రార్థన వినాలంటే చాలా మందికి తెలియక చాలా తప్పులు చేసి టకటక మాట్లాడేస్తున్నారు దేవుడికి ప్రార్థన. వింటాడేంటి? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇందులో మన ఎంతమంది ప్రార్థనలు ఎల్లుంటే అక్కడికి తెలిసిపోద్ది. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు, యోహాను సువార్త 9:31 అండి. దేవుడు పాపుల మనవిని, మరి ఇదేంటి ఇలా చేసేస్తున్నాం ప్రార్థనలో? తెగ తప్పులు చేసేసి మోకరించి ప్రార్థన చేసేస్తున్నాం, కన్నీళ్లతో కళ్ళాపేసేస్తున్నాం, కింద పడి దొర్లేస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే నువ్వు చెయ్యి ప్రభా, నీ వియ్యి ప్రభా. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వస్తే, ఇదిగో నీ కుమార్తెకి ఇప్పుడే గర్భమీనైనా, ఇప్పుడేనంట 9 నెలల బాబు ప్రాసెస్. తీరు దిబ్బలేదు, దేవుడు కనపడడం లేదు కానీ కాళ్ళు పుచ్చుకొని గుంజేస్తారు, అలాగ అడుగుతున్నారు. చెయ్యి ప్రభా, నువ్వు ఇవ్వు ప్రభా, ఇదిగో ఇప్పుడే, రైట్ నౌ. ఆలోచించండి.
అందుకే రాశాడు, దేవుడు పాపుల మనవి పాస్టర్ గారి పాప అయినా, విశ్వాస పాప అయినా, సంఘ పెద్ద పాప అయినా ప్రార్థన వినడన్నాడు. అబ్బాయి నీ పప్పులు నా దగ్గర ఉడకవన్నాడు. ఎంత సిస్టమేటిక్గా ఉంటే మాట్లాడేటండి అసలు. మనుషులు ఎప్పుడు మారుతారండి అసలు. దేవుడు పాపుల మనవిని ఆలకించడు. ఒకవేళ వినాలంటే మరి ఏం చేయాలి కింద చెప్తున్నాడు. ఎవడైనా ప్రార్థన చేసేవాడు ఎవరైనా సరే, సంఘ పెద్దగారైనా, పాస్టర్ గారైనా, విశ్వాస అయినా, ఏమండి చర్చికి వచ్చేవాళ్ళైనా, ఎవరైనా సరే, ఎవరైనా దైవభక్తుడై ఉండాలి. పరలోకానికి మన ప్రార్థన ఎంటర్ అవ్వాలంటే, పరలోకపు ద్వారం డోర్ తెరుచుకోవాలంటే యు ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అయి ఉండాలి. దేవుని కోసం గొప్పగా బ్రతికేవాడై ఉండాలి. అలాంటి వాళ్ళేమైనా మనం ఏమా మన ప్రార్థన మన సూర్యు దాటి పైకి వెళ్తుందా? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడై ఉన్నట్లయితే, అదిగో ఎంత లింక్ ఉంది ప్రార్థనకి. మనమేమో ఇంత లింక్ పెట్టి ఆల్ నైట్ ప్రార్థన అంటున్నాం, లింక్ ప్రార్థన అంటున్నాం. ఈ లింక్ తెగిపోయింది. ఇంతకీ ఆ ప్రార్థనలో ఏ అంశాలు ఉంటాయి? పెద్దోడికి ప్రమోషను, చిన్నోడికి ప్రిమోషను. చూసారా? అమ్మాయికి ఏమో విదేశాలకు వెళ్ళడం, అబ్బాయికి ఏమో స్వదేశాలకు రావడం. కొంతమంది ఇల్లు కట్టడం, కొంతమంది ఇల్లు పడగొట్టడం. భవిష్యత్తులో అలాగుండాలి, ఇలాగుండాలి. నిజమే ప్రియులారా, దేవుడు అన్నీ ఇస్తాడండి, కాదండి. ఆయన చాలా మంచోడండి బాబు. దేవుడు ఇవ్వడని కాదు, అలాగని ప్రార్థన చేసుకోవద్దని కాదండి. మనోళ్ళు ప్రార్థన కూడా ఎక్కువ టైం ఎవరు టకటకట 2 ముక్కలు తెలిచేస్తారు కదా. ప్రార్థన ఉండాలి. మొదటి శతాబ్దంలో బాప్తిసం తీసుకున్న పేతురు గారి చేత వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన ఎందును, అవునా, సహవాసం అందును, రొట్టె విరిచిటి ఎందును, అమ్మా అపోస్తుల బోధ ఎందును ఎడతెగక ఉన్నారంట. మనకేమో ఎడ తెగిన తర్వాత వస్తాం. మన ఖాళీ దొరికినప్పుడు మోకరిస్తాం, ఖాళీ దొరికినప్పుడు అడుగుతూ ఉంటాం. మనకే పని లేదన్నప్పుడు బైబిల్ చదువుకుంటారు. మనకే పని లేదనుకుంటే బైబిల్ చదువుకుంటారు. మనకు అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తూ ఉంటారు. పాస్టర్ గారు కూడా పాపం అలాగ అడుగుతాడు కదా, అమ్మా 3 క్యాసెట్లు అయిపోయినాయి, పైన పాటలు వేసాడు. ఆయన కూడా పాడతాడు, ప్రార్థన కూడా చేస్తాడు. ఆఖరిని అంటాడు, మీ పనులన్నీ ముగించుకుని రండమ్మా, మీ పనులు ఏం పెట్టుకుని రాకండి అమ్మా, అన్నీ చేసుకోండి. మనకు తీరుకున్నప్పుడు, మనకు ఖాళీ ఉన్నప్పుడు, మీకు ఇష్టమైనప్పుడు వస్తారా దేవుడి దగ్గరికి? ఆయన ఏమనుకుంటున్నారు అసలు? దేవుడు అంటే ఏమనుకుంటున్నాం? అందుకనే మీ ప్రార్థన నేను వినాలంటే వాడు దేవభక్తుడై ఉండాలి, ఆయన ఇష్టం చొప్పున జరిగించేవాడై ఉండాలి. అలాంటి వాడు ప్రార్థన చేస్తే తండ్రి కరిగిపోతాడు, తప్పనిసరిగా వింటాడు. ప్రార్థన వినకపోవడానికి కారణం మనలో ప్రాబ్లం. అడిగిన వెంటనే ఇచ్చేయలేని రూల్స్ ఏమి లేవు, అబ్జర్వేషన్లో పెడతాడు. ఆయనకు అనుకూల సమయంలో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి బోధన మర్చిపోయి బ్రతుకుతున్న ప్రజల మధ్య ప్రభు చెప్తున్నాడు, మార్క్సు వార్త 7:6, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ హృదయము నాకు దూరముగా ఉందంట. అదేంటండి, హృదయాన్ని దూరంగా పెట్టుకొని ప్రార్థనకి ఎలా వస్తారండి? అందుకే ఈ పాఠానికి మనిషి వెళ్ళిన మందిరానికి మనసు వెళుతుందా అన్నాను. హృదయం కూడా ఉందా, దూరంగా ఉందా? దూరంగా పెట్టేసుకున్నారంట. హృదయం దూరంగా పెట్టుకుని, హృదయాన్ని ఏమని చెప్పాం మనం? మనసు అన్నాం, హృదయం పలకన్నాం కదమ్మా. గుడికి వెళ్తున్నామంటే బడికి వెళ్తున్నాడు అనుకోండి, పోనీ పలక లేకుండా వెళ్ళి ఏమి రాస్తారు, ఎక్కడ రాస్తారు? ఏమా మాస్టర్ చెప్పిన ఎక్కడ రాసుకుంటారు? పలక పుస్తకం లేకపోతే, స్లేటు బుక్కు లేదనుకోండి, పాస్టర్ గారు చెప్తేనే ఎక్కడ రాసుకుంటారు? పలకేమో ఇంటికాడ పెట్టేశారు.
మాంసం కూర దాక మీద, అన్నం కుండ మీద, ఇంటి తాళం కప్ప మీద, ఇంట్లో వస్తువుల మీద పెట్టేసి చక్కగా వచ్చి కూర్చుంటారు. పలకేమో బయట పెట్టేసి క్లాస్ రూమ్కి వస్తే టీచర్ చెప్తున్నది ఎక్కడ రాస్తారు అసలు? అందుకే మనకేమీ రావడం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ బిడ్డలకి. పలకేది మనసు మన చేతిలో ఉందా? పలక లేకుండా వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు చెప్పిన మాటలు ఎక్కడ రాసుకుంటారు? అందుకే ఏమీ రావడం లేదు. రాసుకుంటే కదా. దేవుని బిడ్డలారా, ఎక్కడ రాసుకుంటాం చెప్పండి? వారి పెదవులతో నన్ను గనపరచెదరు కానీ వారి హృదయము దూరంగా ఉంది. దూరంగా ఉంటే ఇంకేం రాసుకుంటాం? దూరంగా ఉంటే ఇంకేం రాసుకుంటాం మనం అసలు? వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించారంట. వీళ్ళు ఆలోచించుకొని కొన్ని కండిషన్స్ పెట్టేసి, ఇదిగో పరలోకం వెళ్ళడానికి దేవుడు చెప్పాడు అంటాం, బైబిల్లో ఉన్న వాక్యాన్నేమో ప్రక్కన పెట్టేయడం. అందుకే ప్రపంచం ఎలాగ అయిపోయింది. అందుకే పరలోకం వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన మనసుతో మనతోనే ఉండాలా వద్దా? ముగించే ముందు మంచి మాట చదివిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచ్చినా చూడండి. బాగా తీశారమ్మా? అందరు తీశారా? అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26 వచ్చిన, మీరు వినుట మటుకు విందురు గాని. ఇదేంటండి బాబు, చాలా విచిత్రంగా ఉంది. వినలేదంటలేదు దేవుడు, విన్నారు. ప్రతి వారం వింటున్నారు కదమ్మా. ఇన్ని పదులు పాఠాలు విన్నాం ఇక్కడ మనం కదా, చాలా పాఠాలు నేర్చుకున్నాం కదా. వినుట మటుకు విందురు గాని గ్రహించరా. ఇదేంటండి, ఇదేం కొత్త జబ్బండి బాబు. విన్నది గ్రహించకపోవటం ఇదేం రోగం అండి? వినుట మటుకు విందురు గాని గ్రహించరు, చూచుట మటుకు చూతురు గాని. అయ్యి బాబు, ఇది చాలా విచిత్రమైన రోగంలో లేదు ఇది. చూస్తారంట కానీ కానరంట. చాలా నిజమే కదండి. ఎవరి కోసమో బయలుదేరి వెళ్తూ ఉంటాం మనం. అలా వెళ్తున్నప్పుడు మనకు కావలసిన ఎవరైనా రోడ్డు మీద తగిలారనుకోండి, వాళ్ళతో మాటల్లో పడతాం. ఎవరి కోసమైతే వెళ్తున్నాం వాడు మనం ముందే వెళ్ళిపోతూ ఉంటాడు కానీ పట్టించుకోం. ఎందుకంటే మాటల్లో పడిపోయాం, మన సీడ్లో దూరిపోయింది. ఏమండి, అప్పుడు ఇంటికి వెళ్తే ఇది కదా నీ ముందు నుంచి వెళ్ళాడు కదా అంటాడు, నా ముందు నుంచి వెళ్ళాడా అంటాడు. అంటే చూస్తాం కానీ కానం, వింటాం కానీ గ్రహించాం. కారణం ఏంటి అసలు? కారణం ఏంటో ఆలోచించాలి. ఇక అందరికి చెవులు ఉన్నాయా? నాకు కూడా ఉన్నాయి 2, మీకు ఉన్నాయి. వింటున్నారా? వింటున్నావా? మరి గ్రహిస్తున్నావా? విని గ్రహించకపోవడానికి, చూచి కానకపోవడానికి కారణం ఏంటో చెప్తాను. అద్భుతం అండి. ఏంటో తెలుసండి? దేవుని ప్రియులారా, మనం టీవీ కానీ రేడియో కానీ అది విప్పేసి మనం చూసామనుకోండి, మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్తే పాడైనప్పుడు విప్పేస్తారు. విప్పేసినప్పుడు మనం ముందు ఆ బోర్డు పెట్టినప్పుడు చూస్తేనండి, కోడి పేగుల్లా ఉంటాయండి లోపల వైర్లు. ఒకదానికొకటి షోల్డరింగ్ చేసి ఉంటాయండి. చూసారా మీరు ఎప్పుడన్నా? ఏదేదో ఆయనకి అర్థమవుతుంది, మనకి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? మనకు అర్థం కాదు అది. ఆ సర్క్యూట్ అంతా ఇప్పు అక్కడ పెట్టేసరికి చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. కానండి ఈ వైర్లు దీనికి షోల్డరింగ్ చేస్తారు చూసారా? అలాగన ఈ స్పీకర్కి, వాల్యూమ్ కంట్రోల్కి ఒక వైరు షోల్డరింగ్ చేయబడి ఉంటుంది. ఏమా పిక్చర్ ట్యూబ్కి ఇంకొక దానికి షోల్డరింగ్ చేయబడి ఉంటుంది. ఇలాగా ఇవన్నీ కలిసి సర్క్యూట్లో బిగించబడి ఉంటాయన్నమాట. మదర్ బోర్డ్ అంట, అందులో ఉంటాయన్నమాట ఇవన్నీ కదా, మనకు తెలుసు. మరి బొమ్మ ఎందుకు రావట్లేదు మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎక్కడో కనెక్షన్ తెగిపోయింది, ఊడిపోయింది. ఏమండి, వాల్యూమ్ కంట్రోల్ పెంచుతున్నా సౌండ్ రావట్లేదు, అర్థం ఏంటి? కనెక్షన్ ఎక్కడో తెగిపోయింది. ఏమా టీవీ ఆన్ చేసినా బొమ్మ రావడం లేదంటే అర్థం ఏంటి? కనెక్షన్ ఎక్కడో ఊడిపోయింది. అక్కడికి పట్టుకెళ్తే ఎక్కడ ఊడిపోయిందో ఆయన తెలుసు, చక్కమని తీసుకొచ్చి సోల్డరింగ్ చేసి మీ చేతులు ఎడతాడు. అలాగా బాగా వినాలి, ముగిస్తాను.
మన మనసు అనేది మదర్ బోర్డు అనుకోండి, అదేనా? మన మనసు అనేది ఇలాంటి టీవీలో రేడియోలో సర్క్యూట్ అనుకోండి. దీనికి ఏమండి కన్నుకి మనసుకి కనెక్షన్ ఉంది, చెవికి మనసుకి వైర్ ఉంది. సేమ్ ఇందాక మనం చెప్పుకున్న పనిముట్లకి ఎలాంటి కనెక్షన్ ఉందో కన్నుకి మనసుకి కనెక్షన్ ఉంది, చెవికి మనసుకి కనపడని వైర్ ఒకటి ఉంది. దేవుడు చేసిన సోల్డరింగ్ అది. నాలుకకు మనసుకి కనెక్షన్ ఉంది. ఇప్పుడు కన్ను చూసి కూడా కానడం లేదంటే అర్థం ఏంటి? కనెక్షన్ తెగిపోయింది. కంటికి మనసుతో ఉన్న వైరింగ్ ఊడిపోయింది, సోల్డరింగ్ ఊడిపోయింది. అలా ఊడిపోవడానికి కారణం ఎవరని చెప్పాం? అమ్మలగన్న అమ్మ. ఎవరవడి? దేవత, యుగానికి దేవత, మంచి మెకానిక్. ఎక్కడ కనెక్షన్ తెంపితే ఊడిపోద్దు అక్కడ తెంపేసింది. అందుకే వింటాం కానీ గ్రహించాం. కారణం ఏంటి? చెవికి మనసుకున్న కనెక్షన్ పీకేసింది. తెలియక భలే పాఠాలు వింటాను అనుకుంటున్నాం మనం. ఎన్ని పాఠాలు వినేస్తున్నానో, దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడో అనుకుంటున్నాం. లోపల వైరు దిగిపోయిందనే సంగతి తెలియట్లేదు. అది కారణం. కంటికి మనసుకి, చెవికి మనసుకి, నాలుగుకి మనసుకి, కాళ్ళకి మనసుకి, చేతులకి మనసుకి, శరీర అవయవాలకి మనసుకి సోల్డరింగ్ చేయబడి ఉంది. అవయవాలన్నీ దేవుని కొరకు చక్కగా పనిచేయాలంటే మీ మనసుతో వీటికున్న కనెక్షన్ దిగిపోకూడదు. అద్భుతం, అద్భుతమండి బైబిల్. ఈ రోజు నుంచి బాగా ఆలోచించండి. మన కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి. ఎక్కడ కనెక్షన్ దిగిపోయింది అక్కడ సోల్డరింగ్ చేయించుకోండి. ఇలాగే ఉంటే ఏం చెప్పినా మీ బుర్రకెక్కదు. మానవ జీవితంలో మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మారాలి. అందుకే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన కళ్ళు, మన చెవులు, మన అవయవాలు, మన మనసు మన ఆధీనంలో ఉండాలి. కనెక్షన్ తెంపేసుకోకూడదు. కనెక్షన్ దిగిపోతే మేమేం చెప్పినా మీ బుర్రకెక్కదు. బాగుంది అనుకుంటారు, వెళ్ళిపోతుంటారు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన మహాసంగతులు దేవుడు మన కొరకు రాయించాడు. మనిషి వెళుతున్న మందిరానికి మనసు కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే మనసు మీ చేతుల్లో ఉండి దేవుని మాటలు వింటారో మీ అవయవాలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. చక్కగా చెప్పినవన్నీ అర్థమవడంతో పాటు మారు మనసు వస్తుంది. నిజమే, దేవుడి కోసం బ్రతకాలనే మనసు వస్తుంది. అలా బ్రతుకుతారని, దేవుని కోసం ఆలోచిస్తారని, అనేకులకు దైవరాజ్య విస్తరణలో పాలుభాగస్తులు అవుతారని, త్యాగమూర్తులుగా, భక్తులుగా, నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా మనం వెదుగుతూ దేవుని కొరకు బ్రతకాలని మీ అందరికీ తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, ప్రపంచంలో ఏ కళాశాలలోనూ దొరకని మహాజ్ఞాన సంగతులు మమ్మలను ప్రేమించి మా చేతులకి ఇచ్చి మీ మనసు, మీ ఉనికిని మాకు అర్థం చేసేందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో మీ బిడ్డలందరూ విన్నారు తండ్రి. ఇన్ని మాటలు విన్నా మీకోసం బ్రతకలేకపోతున్నామంటే మా మనసు దేనితో తెగిపోయిందో ఆలోచించుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. హృదయాన్ని దూరంగా పెట్టుకుని మట్టి బొమ్మల్లాగా వచ్చి కూర్చుంటే మీ మాటలు మాకు పట్టవని, హృదయం పలకలాగా మీ వాక్యాలు రాసుకుని మీ కొరకు బ్రతకాలని బిడ్డలకు చెప్పాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. మీ మాటలు విని వాటి కొరకు బ్రతికినట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు ప్రభువారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.